నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. This evening we need your manifestation, God. We desperately need your fresh voice to us this evening. Speak to our hearts, speak to our mind, speak to our soul and spirit. Let your fresh word come and minister to us. Thank you for the spirit that is filling this place. In Jesus' name we pray. Amen. Amen. అందరం కూర్చుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. మొదటి అధ్యాయంలో ఆయన ఎంత గొప్పవాడో, ఆయన తల అపరంజి, ఆయన పాదముల అపరంజిని పోలినవి, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి. ఇట్ వాజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ హూ జీసస్ ఈజ్. రెండవ అధ్యాయం నుంచి సంఘాల గురించినటువంటి రిపోర్ట్ కార్డ్ రాశాడు. గుర్తుందా? సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, లవదోకియా సంఘం, ఎఫెసీ సంఘం, స్ముర్నా సంఘం, ఒక్కొక్క సంఘాన్ని గురించి రిపోర్ట్ కార్డ్ రాశాడు. ఈ రిపోర్ట్ కార్డ్ అంతా అయిపోయిన తర్వాత జాన్ వాస్ లిస్నింగ్ టు ఆల్ దిస్ రిపోర్ట్ కార్డ్ అండ్ నౌ ఎ న్యూ ఫేజ్ ఇన్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథంలో ఒక న్యూ లెవెల్, ఒక కొత్త మెట్టు. ఒక క్లాస్ పాస్ అయ్యి ఇంకో క్లాస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఒక్కొక్కరికి, ఒక డిగ్రీ నుంచి ఇంకో హయ్యర్ లెవెల్కి వెళ్తే ఎలా ఉంటుంది, 3rd చాప్టర్ తర్వాత 4th చాప్టర్ లిటిల్ హయ్యర్ లెవెల్. ఏంటి ఆ హయ్యర్ లెవెల్? అందరూ బైబిల్ తెరిచి ఉంచాలి, ఎవరు బైబిల్ మూసేయొద్దు. ఏం జరిగింది? ఈ సంగతులు జరిగిన తర్వాత చాప్టర్ 4:1 ఏ సంగతులు జరిగిన తర్వాత? సంఘాల గురించి రిపోర్ట్ కార్డు ఇచ్చిన తరువాత. ప్రతి సంఘంలో పాజిటివ్ ఉంది, ప్రతి సంఘంలో నెగిటివ్ ఉంది. ప్రతి సంఘంలో టిక్ మార్కులు ఉన్నాయి, ప్రతి సంఘంలో రెడ్ మార్కులు ఉన్నాయి. ప్రతి సంఘంలో మంచి ఉంది, కమని చెప్పాలి, ప్రతి సంఘంలో మైనస్లో ఉన్నాయి. ఆ రిపోర్ట్ కార్డ్ అంతా యోహానికి చెప్పిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తరువాత జాన్ వాస్ లుకింగ్, చాలా జాగ్రత్త వినండి, నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. థ్యాంక్ యూ జీసస్. దిస్ ఈజ్ అ హెవెన్ దట్ ఈస్ ఓపెన్. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాన్ పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. జాన్ ఫిజికల్గా పద్మాస్ ద్వీపంలో ఉంటూ హీ సీయింగ్ ద థింగ్స్ దట్ హీ నెవర్ సా బిఫోర్. తను ఎన్నడూ చూడని సంగతుల్ని, తను ఎన్నడూ కలలో కూడా రాని సంగతులు, తను ఎన్నడూ ఊహకందని సంగతుల్ని అతడు చూస్తున్నాడు. సార్, మన మెమొరీలో ఉండేవేంటో తెలుసా? మనం చూసినవే మన మెమొరీలో ఉంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునని. మన ఐస్ కూడా ఏం చూస్తాయి? ఈ భూ సంబంధంలో మనం అలవాటు పడ్డ ఏది అయితే మన కన్ను చూడడానికి అలవాటు పడ్డదో అవే రాత్రి కలల్లో వస్తాయి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎవరైనా చెప్పడం చూసారు, అబ్బా మంచి గార్డెన్ చూస్తున్నానండి రాత్రి కల్లో. ఆ ఆల్రెడీ గార్డెన్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ భౌతికమైన కళ్ళతో. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? మరి నేను చాలా మంచి కొండ మీద ఉన్నానండి, ఆ కళ్ళలో ఏంటో కానీ చిన్నప్పటి నుంచి కొండలు చూస్తున్నాను. విశాఖపట్నం చుట్టూ కొండలే, అరకు వెళ్ళిపోతే కొండలే. సార్, నేను రాత్రి కళ్ళలో చూస్తానండి, నీళ్ళు వచ్చేస్తున్నాయండి, నీళ్ళ మధ్యలో ఉన్నానండి. నేను నీళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నావు, జలకాలాట, స్నానం చేసినప్పుడు సబ్బు రాసుకున్నావు రాసుకోపోయినా. ఇవన్నీ నువ్వు ఏమేమైతే నువ్వు చూసావో అవే, అంటే భౌతికమైన భూ సంబంధమైన విషయాల్ని నీ కళ్ళతో ఏమేమైతే చూసావో అవే నువ్వు నీ మెమరీలో నీ రిటర్న్ అవుతున్నాయి, కళల్లో కనబడుతున్నాయి. బట్ ఇది అది కాదు స్టోరీ. జాన్ ఏ రోజు పరలోకపు సింహాసనాన్ని చూడలేదు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దిస్ ఈజ్ సంథింగ్ ఫ్రెష్. బైబిల్ చూడండి, అందరూ కూడా బైబిల్ చూడండి. అప్పుడు ఏమైంది? నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మొదట విన్న స్వరం అంటే ఏది? 7 సంఘాల గురించి ఉత్తరాలు చెప్తున్నప్పుడు ఏ స్వరాన్ని అయితే విన్నాడో అదే స్వరం మళ్ళీ వింటున్నాడట. ఏమన్నదట ఆ స్వరం? ఇక్కడికి ఎక్కిరమ్ము. వావ్! నువ్వు అక్కడుంటే అవ్వదు. నేను చెప్పబోయేవి నువ్వు అక్కడుంటే
అర్థం చేసుకోలేవు. నేను నీకు ఇప్పుడు చెప్పబోయేవి నువ్వు అక్కడే ఉంటే నీకు అర్థం కాదు. నేను నీకు ఇప్పుడు చూపించబోయేవి నువ్వు అక్కడే ఉంటే తెలుసుకోలేవు. నువ్వు అక్కడి నుండి ఏమవ్వాలి? కమాన్ మాట్లాడాలి అందరూ కూడా. నువ్వు ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంఘాలకి వెళ్తున్నారు విశ్వాసులు, కానీ అక్కడే ఉంటున్నారు. ఐఎమ్ ఫెడప్ ఆఫ్ సీయింగ్ దట్. చర్చిలకి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ గీతల పాటలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ అక్కడే ఉంటున్నారు. కానీ దేవుడు అక్కడే ఉండమని సంఘాల్లో పిలవలే. దేవుడే ఉన్నాడు తెలుసా? ఎంతసేపు పాలు తాగేవాడిగా అక్కడే ఉంటున్నావేట్రా? అక్కడి నుంచి నువ్వు పైకి ఎదుగు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నువ్వు అక్కడే ఉంటే నేను చెప్పేది నీకు అర్థంగా. నీవు అక్కడే ఉంటే వాట్ ఐమ్ అబౌట్ టు సే యూ కాంట్ కాంప్రిహెండ్ విత్ యువర్ మైండ్. నువ్వు అక్కడి నుండి ఇక్కడికి రా. ఎక్కడికి రావాలి ప్రభువా? ఆన్సర్ అక్కడే ఉంది. ఇక మీద జరగవలసిన వాటిని నేను నీకు కనపరుస్తాను వెంటనే. కమాన్ చెప్పాలి అందరూ చెప్పండి. ఆత్మావశుడు. అబ్బే కొంచెం గట్టిగా. ఓరు బాబోయ్, మధ్యాహ్నం ఏం తిన్నారండి? ఎంతమంది వీళ్ళు హత్య చేశారు? అంటే దేన్ని వధించారుగా అందరూ ఏదోటి. అది సముద్రంలోదైనా భూమి మీదైనా వధించారు ఏదో ఒకటి. మంచి 150-250 క్యాలరీలు వచ్చి ఉంటుంది. కొంచెం గట్టిగా. ఆత్మావశుడు. అబ్బా అది కొంచెం బతికున్నట్టున్నది. నేను ఆత్మావశుడనైతేనే, నా మండుతుంది నాకు మనసు ఇది చెప్తుంటే. ఆత్మావశుడనైతే నీ మాట అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? యాజ్ లాంగ్ యాజ్ హీ రిమైన్స్ ఇన్ ఫిజికల్ బాడీ హీ కెనాట్ సీ ద స్పిరిచువల్ థింగ్స్. Here is a connection between temporary and eternal. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రిడ్జ్ కడుతున్నాడు. ఎవరికి బ్రిడ్జ్ కడుతున్నాడు? అశాశ్వతమైన మానవునికి శాశ్వతమైన దేవుని రాజ్యానికి మధ్య దేవుడు కనెక్షన్ కుదురుస్తున్నాడు. తాత్కాలికమైన మానవుడికి శాశ్వతమైన దేవుని రాజ్యానికి మధ్య ఆయన కనెక్షన్ కుదురుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడుంటే అర్థం కాదబ్బాయి, నువ్వు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయే, ఈ శరీర సంబంధంగా నువ్వు వస్తే అర్థం కాదు. నువ్వు ఆత్మావశుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా ఎవరైనా? మనిషి మనం అన్ని నిర్ణయాలు, మనం చూసే విధానం, మన కన్ను, మన బుర్ర ఆలోచించే విధానం, మన ఫిజికల్గా ఆలోచించే విధానం అన్నీ కూడా శరీర సంబంధంగానే ఆలోచిస్తాం. మన మైండ్ ఆత్మావశంగా ఆలోచించడానికి ట్రైన్ అవ్వలేదు. ఏమన్నాను నేను లాస్ట్లో? మన మైండ్ కానీ మన ఆలోచన విధానం కానీ ఆత్మావశుడిగా మారడం అనేది మనకు అలవాటు లేదు. 3 ఫాస్ట్ సాంగ్లు 2 స్లో సాంగ్లు పాడేస్తే అయిపోయింది ఆరాధన. మళ్ళీ అదే బాపతే, అదే గోల, అదే మాట తీరు, అదే పద్ధతి. నువ్వు ఇంకా శరీర సంబంధంగా ఉంటున్నావు. యోహాను కూడా అదే ప్రాబ్లం. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అక్కడ ఆ ఫిజికల్ రెలంలోనే ఉండి ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటే అవ్వదు. నువ్వు ఇక్కడికి ఎక్కిరా, కానీ కండిషన్ వెంటనే ఏమవ్వాలి? నువ్వు ఆత్మావశుడివై అవ్వాలి. థ్యాంక్ గాడ్. ఆత్మావశుడిగా అవ్వడానికి దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈరోజు సంఘాల్లో ఆత్మావశులైనటువంటి విశ్వాసులు లేరు, ఆత్మావశులైనటువంటి కాపర్లు లేరు, ఆత్మావశులైనటువంటి ప్రసంగికులు లేరు, ఆత్మావశులైన వర్షిప్ లీడర్స్ లేరు. అంతా ప్రొఫెషనల్గా చేసేవారు ఉన్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది. కానీ ఆత్మావశులుగా ఉండే ప్రజలు దేవుడు లేపునుగాక. నీకు చెప్పాలా బాబు ఆ కాయతుంది అని? నీ కంటికి కనబట్లే? నీ ఇంట్లో శుభ్రం చేసుకోవా? చెప్పండి సార్. మీరు మీ ఇంట్లో బిస్కెట్ కవర్ పడిపోతే అలా రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా వదిలేస్తావా నువ్వు? నీ ఇంట్లో శుభ్రం చేసుకుంటావే, మరి దేవాలయంలో కింద పడిపోతే నువ్వే పెద్ద సోగ్గాళ్ళకి వెళ్ళిపోతావు. నీ కంటికి కనబట్టలేదా? అంటే నీకు ఎలాంటి స్వభావం లేదు తెలుసా? నువ్వు ఆత్మావశుడిగా ఉండే మనిషివి. ఒక చిన్న భూ సంబంధమైన ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు యోహాను పరలోక సంగతులు తెలుసుకోవాలి అంటే ఇంకెంత ఆత్మావశుడై ఉండాలి? ఇక్కడికి ఎక్కిరా. నీ లెవెల్ సరిపోదు, నీ స్టాండర్డ్ సరిపోదు. నేను చెప్పబోయేవి నీకు అర్థం అవ్వాలంటే నువ్వేమవ్వాలి? టెంపరరీ వరల్డ్ టు ఇటర్నల్ వరల్డ్కి ప్రాసెస్ ఏంటి? నువ్వు ఆత్మావశుడవై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఆత్మావశుడయ్యాడు. He was captured by the Spirit. సార్, ఆత్మావశుడు అనే మాట సింపుల్గా మనం చెప్పేస్తున్నాం, నేను చెప్పేస్తున్నాను. కానీ అది జీవితంలో అనుభవపూర్వకంగా రావాలంటే
ఆ సీజన్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. గ్రీక్ భాషలో దాని అర్థం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తమేనండి. నేను గ్రీక్ స్టడీ చేస్తున్నాను, కొన్ని రోజుల నుంచి గ్రీక్ స్టడీ చేస్తున్నాను. నా ఇంట్లో టాలీ టైంలో ఆ గ్రీక్ వర్డ్ స్టడీ చేస్తున్నాను. ఆత్మావశుడిలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? మినిట్ బై మినిట్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ అండ్ స్పియర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మినిట్ బై మినిట్. ఎంతమందికి అర్థమైంది? నేను అంటే గ్రీక్లో ఉన్నది చెప్పాను మీకు. అది దాని అర్థం. అంటే పరిశుద్ధాత్మ రేడియస్ ఎంత ఉందో ఆ పరిశుద్ధాత్మ రేడియస్ పరిధిలో మినిట్ బై మినిట్ నువ్వు ఆ ఆధీనంలో రోజంతా బ్రతకడం. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఆత్మావశుడిగా ఉంటావు. ఇక్కడ డాక్టర్లు కొంతమంది కనబడుతున్నారు. మీకు మాట చెప్తున్నా. యుఎస్లో ఒక బెస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయన లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు, డొనాల్డ్ ట్రంప్, ఆయన క్యాబినెట్లో కూడా పనిచేశాడు. డాక్టర్ బెన్ కార్సన్. యూ హర్డ్ అబౌట్ హిమ్? He wrote a wonderful book called The Gifted Hands. You know his story? వాళ్ళ అమ్మగారు పెట్రోల్ బంకుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్లో, వెల్దీ కుటుంబాల్లో గిన్నెలు గడిగి పెట్రోల్ పోసి వాళ్ళ పిల్లల్ని చదివించింది. పెట్రోల్ పోసి అంటే పెట్రోల్ ఉద్యోగం చేసి అన్న ఉద్దేశం. వెరీ బ్లాక్ ఫ్యామిలీ. బ్లాక్ ఫ్యామిలీ, బ్లాక్ పీపుల్ ఆర్ సెగ్రిగేటెడ్ అంటే మీకు తెలుసు కదా. దే ఆర్ వాళ్ళని ఒక అణిచివేయబడ్డ వర్గం వాళ్ళు. ఆ ఫ్యామిలీలోంచి వచ్చాడు డాక్టర్ బెన్ కార్సన్. డాక్టర్ బెన్ కార్సన్ ఒక మాట చెప్పాడు, యూట్యూబ్లో ఎప్పుడైనా చూడండి. ఎవ్రీ టైమ్ వెన్ ఐ వెంట్ టు సర్జరీ ఐ ఆస్క్డ్ గాడ్ టు కీప్ మీ అండర్ హిస్ స్పిరిట్. ఆమెన్. ఎవ్రీ టైమ్ నేను ఆపరేషన్ థియేటర్ సర్జరీలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమడిగాడు వాడట? కీప్ మీ అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్. నేను ఆత్మావశుడనైతిని. యోహాన్ అంటున్నాడు, ఎందుకంటే నేను శరీర సంబంధంగా ఉంటే నేను ఆత్మ సంబంధమైన సంగతులు నేను తెలుసుకోలేను. నేను శరీర సంబంధిగా బతికితే ఎంతసేపు నా ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయి? కమాన్ మాట్లాడాలి మీరు. శరీర సంబంధమైన ప్రార్థనలే ఉంటాయి. నా తలనొప్పి తగ్గించు ప్రభా, నా రెండు నొప్పి తగ్గించు ప్రభా, నా కేసు సాల్వ్ చేయ ప్రభా, నా సమస్య సాల్వ్ చేయ ప్రభా, నాకు ఆ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేయ ప్రభా, ఈ గర్ల్ ఫ్రెండ్తో నా పెళ్లి చేయ ప్రభా, నేను అనుకున్న చేయ ప్రభా, నన్ను దుబాయ్ తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను ఖతార్లో కత్తిలాగా ఉంచు ప్రభా. ఈ పనికి మాలిన ప్రార్థనలే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ ఎలాంటి ప్రార్థనలో? కమాన్ మాట్లాడాలి మీరు. నేను శరీర సంబంధిగా ఉన్నాను, నా ప్రార్థనలు కూడా ఎలాగున్నాయి? శరీర సంబంధిగా ఉన్నాయి. యోహాన్తో దేవుడు అన్నాడు, హే నువ్వు అక్కడే ఉండిపోయావు, నువ్వు శరీర సంబంధిగా ఉంటావు, కానీ నువ్వు ఇక్కడికి ఎక్కిరా, జరగబోవు సంగతులు నేను నీకు చూపించాలి. ఆ జరగబోవు సంగతులు చూడాలంటే నీ ఫిజికల్ రలంతో అవ్వదు. నువ్వేమవ్వాలి తెలుసా? కమాన్ మాట్లాడాలి అందరూ. ఆత్మావశుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నా వెనక్కి మాటలు చెప్పండి. యేసయ్యా, అబ్బా గట్టిగా, యేసయ్యా నన్ను ఆత్మావశుడిగా ఉంచండి. ఆమేన్. డిజైర్ ఇట్, కోరుకోండి. ఆ డిజైర్ ఉండాలి మనకి. చర్చ్కి వెళ్ళి వచ్చేసేం కాదు. లార్డ్, ఆ డిజైర్ నాలో పుట్టించు. నేను నీ ఆత్మావశుడిగా నేను ఉండాలి ప్రభా. నేను నిలబడి పాట పాడితే ఆత్మావశుడిగా నేను ఉండాలి ప్రభా. ఐ వాంట్ టు బీ అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్ వెన్ ఐ సింగ్. ఐ వాంట్ టు బీ అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్ వెన్ ఐ ప్రీచ్. ఐ వాంట్ టు బీ అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్ వెన్ ఐ ప్రే. ఆ డిజైర్ నాకు ఇవ్వు ప్రభా. నా ఆఫీస్లో ప్రాజెక్ట్ అప్పగించారు. ఐ వాంట్ టు డూ దట్ ప్రాజెక్ట్. కమాన్, అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్. క్లాస్లో 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు అందరి మధ్యలో ఐ వాంట్ టు బి అండర్ ద రెల్మ్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఆ డిజైర్ ఉండాలి మనిషికి. వెంటనే నేను ఆత్మావశుడనైతిని. ఎ మ్యాన్ ఇన్ ఎ టెంపరరీ వరల్డ్ ఈజ్ నౌ కాన్కర్డ్ బై ద స్పిరిట్. ఆత్మావశుడు అవ్వగానే ఏం చూశాడు సార్? అందరూ బైబిల్ చూసి నాకు చెప్పండి. ఆత్మావశుడు అయితే నేను కానీ, ఎస్ సిస్టర్ చదవండి అమ్మా. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, దేవునికి మహిమ కలుగును గాక. సార్, అంతవరకు ఆ మాట 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ వాడలేదు యోహాను. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యేసు దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడనే చెప్పాడు. అవునా కదా? గుర్తుందా? సంఘాల మధ్య యేసు ఎలా తిరుగుతున్నాడట? ఆయన దీపస్తంభముల మధ్య తిరుగుచూ ఉండెను, ఆయన పాదములు బంగారముగా ఉండెను. అవే చెప్పాడే కానీ he never talked about throne. సింహాసనం గురించి మాట్లాడలే ఫర్ ద ఫస్ట్ టైం. అందుకే అన్నాను ఇది న్యూ లెవెల్ అని. 4వ అధ్యాయం వచ్చేసరికి హీస్ టాకింగ్ అబౌట్ సింహాసనం. దేవునికి స్తోత్రం చెప్తారా?
మీలో ఎంతమందికి ఇంట్లో ఫర్నిచర్ అంటే ఇష్టం కదా? మంచి ఫర్నిచర్ ఉండాలి. నాకు ఇష్టమే, అలాగని అన్ని ఫర్నిచర్ అని కాదు. నాకు ఒక మంచి చైర్ అంటే చాలా ఇష్టం. కారు బయట ఉన్న రంగు పట్టుకుంటావా, లోపలికి కూర్చొని కంఫర్ట్ పట్టుకుంటావా? బయట రంగు చూసుకుంటామా, షేప్ చూసుకుంటామా? అది కూర్చుంటే కింద దిగిపోయింది అనుకో, ప్రయాణం చేసిన సేపు నడుము పట్టేద్ది. L2, L3, L4, L5 పనిచేయవు. ఇంకా కారు కూర్చుంటే మనకు చక్కగా ఉంటే మనం దేన్ని చూసుకుంటాం? అది ఇచ్చే కంఫర్ట్. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ చైర్స్? అలాంటి టేస్ట్లో ఉన్న మనుషులు కలుస్తారు కొంచెం. ఐ లవ్ చైర్స్. కరెక్ట్గా ఉండాలి, చైర్ కరెక్ట్గా ఉండాలి, ఆ చైర్ కంఫర్టబుల్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఏంటి మనమే చైర్ గురించి అన్ని ఆలోచన చేసేస్తే, నేను ఎప్పుడు అనుకుంటాను, వార్తలు ఎక్కువ చూస్తాను నేను, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూసినప్పుడు, డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న అమెరికా అధ్యక్షుడు కుర్చీలో ఏం బాగుంటుంది ఆ కుర్చీ. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూర్చునే కుర్చీ అంత బాగుంటుంది. యూకే, బ్రిటన్ ప్రపంచాన్ని పరిపాలించిన పకోడీ లాంటి దేశం ప్రపంచాన్ని పరిపాలించేసింది. ఆ బ్రిటన్ ప్రధానమంత్రి అంతెందుకు, యువరాణి మొన్నటి వరకు ఎలిజబెత్ చచ్చిపోయింది అనుకోండి, ఆవిడ కూర్చునే చైర్ ఇంకెంత. చైర్ ఆన్ విచ్ ఏ పర్సన్ సీట్స్ డిక్లేర్ సెవరల్ థింగ్స్. ఆ చైర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. It's a message of authority, it's a message of power, it's a message of hierarchy, స్థాయి, it's a message of sovereignty. ఆ చైర్లో అమెరికా అధ్యక్షుడు సంతకం పెట్టాలంటే ఎక్కడ కూర్చొని రోడ్ మీద పెట్టాడు సంతకం. మన వాళ్ళు ఇప్పుడే సంతకం పెట్టేస్తున్నా అని ప్రమాణ స్వీకరణ పెట్టేస్తున్నారు. ఈ మధ్య గడిచిన 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా అలా పెట్టారు. కూర్చొని చక్కగా రాయల్ చైర్లో కూర్చొని, ఆ కింద వాళ్ళు మాట్లాడే పుల్పిట్కి కూడా ఏముంటుంది తెలుసా? ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంటుంది, లేదా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే అది ఉంటుంది. అలాగా అది రాయాలిటీ. రాజసౌధం, రాజసం అంటారు. భూ సంబంధమైనటువంటివి అలాగుంటే, నేను న్యూస్లో చూస్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితి సభలో మీటింగ్స్ చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ గురించి ఎక్కువ డిస్కషన్స్ అవుతున్నాయి. అవి ఐ సబ్స్క్రైబ్ టు సంథింగ్ అండ్ ఐ లిసన్. ఆ ఐక్యరాజ్య సమితి మీటింగ్స్లో అందరూ కూర్చున్నప్పుడు నేను చూస్తాను, వారిని ఏముందరా, ప్రపంచ దేశాల అధ్యక్షులు 182 ఎన్నో సభ్యులు, 129, ఐఎమ్ నాట్ క్లియర్, మొత్తం దేశాలన్నీ కూడా వచ్చేసాయి. దాన్ని యునైటెడ్ నేషన్స్ ఏమంటారు, ఆర్గనైజేషన్. ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడు చూడండి, ఒకడు కూర్చుంటాడు పైన, ఆడెంత ఇంపార్టెంట్ పర్సను. ఒక్కొక్క దేశాలు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటారు ఆ రిప్రజెంటేటివ్స్. ఆ చైర్లు చూస్తాను, అయ్యి బాబు, ఇట్స్ ఎ సీట్ ఆఫ్ పవర్. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు దేశాల మీద. ఏ దేశాన్ని ఖండం చేయాలంటే ఖండం చేస్తారు. ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వార్తలు ఎప్పుడు వినలేదా? ఇజ్రాయెల్ చేస్తున్న వాటిని ఖండమించారు, లేకపోతే పాలస్తీనా వాళ్ళని ఖండం చేశారు. నేను అనుకుంటాను ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ భూ సంబంధమైన సింహాసనాలు. కానీ ఇప్పుడు యోహాన్ ఏమయ్యాడు? ఆత్మావశుడయ్యాడు. యోహాన్ ఆత్మావశుడయ్యగానే ద సావరన్ చైర్ చూస్తున్నాడు. ఆ చైర్ని మించిన చైర్ ఇంకొకటి ఎక్కడా ప్రపంచంలో, ఆకాశ మండలంలో ఉండనే ఉండదు. అది దేవుని సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండ్ థ్యాంక్ గాడ్ ద చైర్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఆ చైర్ మీద ఎవరున్నారో తెలుసా? అది ఖాళీ సింహాసనం కాదండి అయ్యగారు. 2వ వచనంలో ఉంది, ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, బికాజ్ ఇట్స్ నాట్ ఎన్ ఎంప్టీ చైర్. ఇట్ ఈస్ నాట్, అది ఖాళీ చైర్ కాదు. ఖాళీ చైర్ అయితే మనోడు వెళ్ళిపోయి మన పాస్టర్ కూర్చుని పోదాం అనుకుంటాడు. బాబు ఖాళీ ఉందా, కొంచెం కూర్చోవచ్చా, వచ్చి నీ ఎవరే ఖాళీగా ఉంటే కూర్చునే కుర్చీ కాదు అది. నువ్వు నేను వెళ్ళిపోయి కూర్చునే కుర్చీ కాదు అది. అది ప్రపంచాన్ని పరిపాలించే కుర్చీ. అది ప్రపంచంలో ఏ దేశం మీద తుఫాను పంపాలో నిర్ణయించే కుర్చీ, ఎప్పుడు తుఫాను ఆపాలో నిర్ణయించే కుర్చీ, ఎప్పుడు ఏ వ్యాధిని పంపాలో నిర్ణయించే కుర్చీ, ఎప్పుడు ఏ వ్యాధిని దేశం మీద ఆపాలో నిర్ణయించే కుర్చీ, ఎప్పుడు ఏ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలో ఆ ల్యాండింగ్ జాగ్రత్తగా జరుగుతుందో లేదని గమనించే కుర్చీ, ఎక్కడ చెట్టు పడుతుందో కూడా గమనించే కుర్చీ, ఏ పక్షికి ఆహారం పెట్టాలో ఆ పక్షి వెనకాతలే దానికి ఆహారం పెట్టే కుర్చీ, ఏ ప్రభుత్వానికి ఏం చేయాలో, ఎవరిని సింహాసనం మీద ఉంచాలో, ఎవరిని కిందకి దించాలో, అసలు ప్రపంచంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకునే
ఉన్నతమైన సింహాసనం, అది దేవుని సింహాసనం. ఇట్ ఈస్ అ థ్రోన్ ఆఫ్ గాడ్. అది దేవుని సింహాసనం అయ్యా. అది దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ ఆఫ్ థింగ్స్ అట్ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్. ఏమండి అయ్యగారు, చిన్న విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, పట్టించుకోండి. నేను కెనడాలో కార్లో వెళ్తుంటే నిర్మానుష్యం వెళ్తూ ఉంటే అడవులు 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 చూడు. మనుషులు తక్కువ, దేశం పెద్దే, భారతదేశం కన్నా 8 రెట్లు పెద్దే. అన్నీ పెద్ద పెద్ద ఓక్ ట్రీస్ లాంటివి అన్నమాట, పెద్ద పెద్ద ట్రీస్. నాకు అనిపించేది ఈ సృష్టి అంతటినీ దేవుడు ఎక్కడో చెట్టు పడినా నాకు తెలీదు, కానీ చెట్టు పడినా అది దేవునికి తెలుసు. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఎక్కడో చెట్టు పడితే మనిషికి తెలీదు, కానీ దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, పట్టించుకుంటున్నాడు. నీ దేవుడి గురించి నీకు నాకు మనకున్న అవగాహన చాలా చిన్నదండి. మన దేవుడి గురించి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, పెన్సిల్ కావాలా, ప్రార్థన చేయమ్మా, పెన్సిల్ దేవుడు ఇస్తాడు. బట్టలు కావాలా, ప్రార్థన చేయమ్మా, దేవుడు బట్టలు ఇస్తాడు. బుక్ కావాలా, ప్రార్థన చేయమని దేవుడు బుక్ ఇస్తాడు. ఈ తరబీదు మంచిదే, కానీ దాన్ని ఎలా నూరిపోసాం మనం, దేవుడు మన అవసరాలు అనే చెప్పాము. నీ దేవుడు ఉన్నది నీ అవసరాలు తీర్చడానికి, నా అవసరాలు తీర్చడానికి కాదు. హీఈస్ బియాండ్ దట్. సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ చైర్ని ఎవరు లాక్కోలేరు. అంత అర్హుడు ఎవడు భూమి మీద లేడు, విశ్వంలోనే లేడు. ఆ చైర్ని ఎవడు టచ్ చేయలేడు. ఆ చైర్ని, బాబు నువ్వు దీపమ్మా, అరే చేతులు ఎత్తండి రా, ఎంతమంది ఉన్నాడు చైర్లో. మన చర్చిలో ఎలక్షన్లు ప్రతి ఓడికి కేకలేసేయడమే, పనికి మళ్ళీ ఎలక్షన్లు. ఎవడు పెట్టాడే సిస్టము? దేవునికి ఎలక్షన్ పెడతావు నువ్వు. ఆ దేవా నేను టర్మ్ అయిపోయింది దీపమ్మా, నువ్వు నెక్స్ట్ నేను అయిపోతాను దేవుణ్ణి. హౌ సెన్స్లెస్ వీఆర్, హౌ ఫూలిష్ వీఆర్. వీటన్నిటికీ అతీతమైన సింహాసనం అది. అది ప్రపంచాన్ని శాసించే సింహాసనం. ఆ సింహాసనం వరుణ్ దీపక్ని గమనిస్తుంది. ఆ సింహాసనం విజయప్రదన్ని గమనిస్తుంది. ఆ సింహాసనం డాక్టర్ కిరణ్ని కుటుంబాన్ని గమనిస్తుంది. ఆ సింహాసనం ఉదయ్ గారిని, లేకపోతే మన కుమార్ గారిని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆ సింహాసనం భూమి మీద తన నమ్మిన వారందరినీ గమనిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వావ్! యోహాను యేసుని సిలువ మీద చూశాడు. యోహాను యేసుని 5 రెట్లు 2 చిన్న చేపలు ఇలాగ ఎత్తడం చూశాడు, అలా దించడం చూశాడు. యోహాను యేసుని లాజరు బయటికి రా అని పలికిన యేసుని చూశాడు. యోహాను యేసుని నీటి మీద నడిచిన యేసుని చూశాడు. యోహాను యేసుని ఎలా చూశాడు? ఇంకా కమాన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు చెప్పండి. చచ్చిపోయిన చిన్న పాప దగ్గరికి వెళ్ళి తలితా కుమి అంటే అది లేచిపోయింది. ఈ యోహాను యేసుని ఆ యేసే జ్ఞాపకున్నాడు యోహానికి, కానీ ఇక్కడ యోహాను కనబడుతున్న యేసు ఆ యేసు కాదు. ఇంకా దిస్ ఇస్ అ డిఫరెంట్ జీసస్. దిస్ ఇస్ అ రెజరెక్టెడ్ జీసస్. దిస్ ఇస్ ద జీసస్ హూ ఇస్ సావరన్. యూనివర్స్ మీదే, విశ్వం మీదే ఏ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఏ ప్రభుత్వం మీద ఎప్పుడు యుద్ధం జరగాలి, ఏ యుద్ధం ఎప్పుడు ఆగిపోవాలి, ఏ తుఫాన్ ఎప్పుడు రాగాలి, ఎవరికెప్పుడు వ్యాధి తగ్గాలి, ఎవరికెప్పుడు వ్యాధి పెరగాలి, ఎవడు డిమోట్ అవ్వాలి, ఎవడు ప్రమోట్ అవ్వాలి అని ప్రపంచాన్ని తన కనుసన్నలతో నడిపిస్తున్న యేసుని ఇప్పుడు చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్య బాబోయ్, ఈ యేసు నేను అప్పుడు చూసిన 3.5 సంవత్సరాలు యేసులో లేడురా. ఎలా ఉన్నాడు రా బుజ్జే, ఈ యేసు ఎలా ఉన్నాడు చూడండమ్మా. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, ఆసీనుడైన వాడు. ఎవరు చదువుతారు? నాకు ఎవరైనా చదవాలి. వావ్! మన స్త్రీల సమాజానికి ఈ పదాలు ఎంత బాగుంటాయో. బంగారం షాప్కి వెళ్ళి పద్మాలు, పద్మరాగాలు ఉన్నాయండి, కెంపులు, పగడాలు ఉన్నాయండి, వజ్రాలు, వైడూర్యాలు, నీలము, పచ్చలు. కానీ సింహాసనం మీద ఉన్నవాడు ఎలా ఉన్నాడో తెలుసా అమ్మలారా? సూర్యకాంత పద్మరాగములను. సార్ నాకు చెప్పండి, డస్ ద డిస్క్రిప్షన్ ఫిట్ హ్యూమన్ అండర్స్టాండింగ్? నాకు అర్థం కాలే. ఇట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్. సూర్యకాంత పద్మరాగాలు నేను ఎలా గేయాలి ఇప్పుడు? ఆ బొమ్మ వేయాలంటే హౌ డు యూ అండర్స్టాండ్ దట్? యోహానికి మతిపోతుంది. నేను 3 సంవత్సరాలు తిరిగిన యేసు కాదు ఇతను, ఆ యేసు అనుకుంటున్నాను నేను. కానీ ఇది పునరుద్ధానుడైనా
యేసు, నేను ఆ యేసుని భౌతికంగా చూసా, కానీ ఇప్పుడు నా కన్నులు సమాధిలోంచి లేచి విశ్వాన్ని పరిపాలిస్తున్న యేసుని చూస్తున్నాయి. సూర్యకాంత పద్మరాగాలను పోలినవాడు ఇంకేమంటున్నాడు? సింహాసనమును ఆవరించి ఉన్నది. మీ సింహాసనం, ఆ యేసయ్య సింహాసనం చుట్టూ ఏం ఆవరించింది? ఇంద్రధనస్సు. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ రెయిన్బో? నాకు ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు రెయిన్బో. ఈ మధ్యకాలంలో అసలు దర్శనం ఏమట్లేదు. రెయిన్బో ఎప్పుడు కనబడుతుంది సైన్స్ ప్రకారంగా చెప్పండి సార్ ఎవరైనా? నైట్ వర్షం పడినప్పుడా? కాదు, పగలు వర్షం పడుతున్నప్పుడే. అది నాకు ఆ సైంటిఫిక్ రీజన్ నాకు సరిగ్గా తెలియదు. ఇగో మన దగ్గర సైంటిస్ట్ ఉన్నాడు, రాబోయే కాలంలో కాబోయే హేమంత్ ఈజ్ సైంటిస్ట్, ఇస్ గోయింగ్ టు బి, ఐ ప్రే దట్ అండ్ ఐ డిక్లేర్ ఇట్ ఆన్ హిజ్ నేమ్. దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది. రెయిన్బో ఎలాగ వస్తుందని నాకు ఏం సారు? ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అబ్బా, కానీ అన్నిసార్లు కనబట్టలేదు. విశాఖపట్నం మీద నేను రెయిన్బో చూసి నేను 20 ఏళ్ళు అయిపోయింది. మరి మీరు ఎక్కడైనా చూస్తే ఈ మధ్యకాలంలో ఫోటో తీయండి బాబు, ఎవరైనా రెయిన్బో కనబడితే అరకు వెళ్ళినప్పుడు. కానీ మీ ఊర్లో వచ్చిందమ్మా, ఫోటో తీశారమ్మా. మరి ఎందుకంటే భూ సంబంధమైన పాపిష్టి కళ్ళు, పాపాత్మ మనుషులను మనం ఈ రెయిన్బో చూసి అంత మురిసిపోతే, ఈయన సింహాసనం చుట్టూ ఏం ఆవరించింది? మాట్లాడండి అమ్మా, మాట్లాడండి అమ్మా. నీ దేవుడు ఎవరో? నీ దేవుడి చుట్టూ ఏం ఆవరించింది తెలుసా? ఇంద్రధనస్సు ఆవరించి అక్కడ ఉన్నాడు. హీఈస్ గాడ్. ఆయన ఎవరో పెట్టలేదు, ఆయన ఎవరో తీసేయలేరు. ఆయన సృష్టికి ముందున్నాడు, దేవదూతల పాట పాడక ముందు ఆయన ఉన్నాడు, భూమికి పునాది వేయక ముందు ఉన్నాడు, ఆకాశ పక్షులు సృష్టించక ముందు ఉన్నాడు, నేల మట్టితో నరుని తయారు చేయక ముందు ఉన్నాడు. హీఈస్ గాడ్. ఆయన ఎప్పుడూ ఉంటాడు. హీ ఎగ్జిస్ట్స్. ఆయన ఎవరో ఆపేయలేరు. హీఈస్ అన్స్టాపబుల్. ఆయన దేవుడు సింహాసనం మీద ఆవరించున్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, దట్స్ ఫర్ నెక్స్ట్ సండే. సర్వాధికారం కలిగిన సింహాసనం. ఈరోజు వర్తమానం ఏంటో తెలుసా? యోహాను రోమా చక్రవర్తి సింహాసనాన్ని చూశాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? జాగ్రత్త వినండి. యోహాను ఎలాంటి సింహాసనం చూడడానికి అలవాటు పడ్డాడు? రోమన్ ఎంపరర్. రోమన్ ఎంపరర్ని కలాలంటే చిన్న విషయం కాదు సుమా. ఏ బాబా, రామ చక్రవర్తి గారు ఉన్నారేటి అంటే ఆయన వచ్చిండు చూడడానికి. ఆయన కలాలంటే ఆ రోజుల్లో నెబుకద్నెజర్ ఉన్నాడు. ఒకసారి రమణమ్మ బయటికి. ఎంపరర్సే అలాగుంటే అవి చూసిన ఈ యోహాను కన్నులు ఇప్పుడు ఏది చూస్తున్నాయి? సృష్టికర్త అయిన దేవుని సింహాసనాన్ని చూస్తున్నాయి. యోహాను ఎలాంటి సింహాసనాలు చూశాడు తెలుసా? పిలాతు సింహాసనాన్ని చూశాడు. గుర్తుందా? యేసయ్యకి తీర్పు తీర్చినప్పుడు అతడు సింహాసనం మీద గబద్ద మీద కూర్చొని ఫైనల్ డెసిషన్ ఇచ్చాడు. అక్కడే చేతులు ఏం చేశాడు? ఈ నీతిమంతుడి రక్తంతో నాకేం సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. యోహాను అలాంటి సింహాసనాలు చూశాడు. యోహాను హేరోదు సింహాసనం చూశాడు. ఆడు నక్కలాంటాడు, ఫాక్స్, మిస్టర్ ఫాక్స్, హేరోద్ ద ఫాక్స్. వాడు నక్కలాంటి హేరోద్ అనమాట. వాడు నక్కలాంటి ఏంటి? నక్కే. యేసుప్రభు అన్నాడు, ఆ చక్కతో చెప్పండి అని. ఆ హేరోదు కూర్చున్న సింహాసనం చూశాడు. కానీ ఇప్పుడు యోహానికి మతిపోతుంది. అబ్బో, నేను ఈ భూ సంబంధమైన సింహాసనాలే అంత బాగుంటే నేను ఇప్పుడు ఆత్మావశుడునైతిని. And I am seeing what the world has never saw before. I am seeing what people have no idea of things that is happening in the universe. I am seeing what people can never ever imagine. మనిషి ఊహకు కూడా అందనంత ఆ పరసంబంధమైన విషయాల్ని యోహాను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మన మైండ్, మన ఐస్ ఈ సంబంధమైన పరిధిలోనే ఉండిపోయాయి. వీ నెవర్ సా ద అన్సీన్ వరల్డ్. ఏ రోజన్నా రాత్రి పడుకునే ముందు, ప్రభువా, నేను కాల పరిధిలో ఉన్న మనిషిని, కానీ నీ లేఖనాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి నీ ఆత్మ సంబంధమైన సంగతులు నాకు చూపించు ప్రభువా అని ఎప్పుడైనా అడిగి పడుకున్నావా? మన ప్రార్థనలు ఎంతసేపు ఎలాంటివంటే దొంగల భయం నుండి, పాము తేలు భయం నుండి, దుష్టుల భయం నుండి, పక్కింటోడి భయం నుండి, కరెంటు నుండి, వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా. ఇదే దిక్కుమాలిన ప్రార్థన. దొంగల భయం నుండి చెప్పండి అమ్మా.
ఈ రాత్రి సమయంలో మళ్ళీ పాట ఒకటి, ఈ సాయం, మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం కదా, చూసారా యేసు ప్రభు చెడ్డ కలల్ రాకుండా. ప్రభు ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, బట్ ఐ జస్ట్ నీడ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఎవరైనా ఆమె ఏం చెప్తారా మాటకి? ఎ స్లైస్ ఆఫ్ ఇన్ఫినిటీ. స్లైస్, బ్రెడ్లో కోస్తే ఏమంటాం దాన్ని? స్లైస్. నీ నిత్యత్వపు ప్రపంచంలో ఒక చిన్న స్లైస్ నాకు రుచి చూపించాయా? నీ ఇటర్నల్ రాజ్యం, ఇటర్నల్ కింగ్డమ్, అందులో చిన్నది రాత్రి నాకు ఒక దర్శన భాగ్యాన్ని ఇవ్వయ్యా. అలా కోరుకునే వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారో, అలా కోరుకునే వాళ్ళు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు వేళ్ళ మీదే ఉన్నారు ఈ ప్రపంచంలో. అలా కోరుకునే వారిని దేవుడు వీడు నా సంగతులు చూడాలని ఇష్టపడుతున్నాడు. అండ్ గాడ్ ఓపెన్స్ అప్ హిస్ వరల్డ్ టు యూ. తన ప్రపంచాన్ని దేవుడు నీకు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ శరీర సంబంధమైన బుద్ధితో, మనస్తత్వంతో నువ్వు అర్థం చేసుకోలేవు. నువ్వు ఎలా మారిపోవాలి? నువ్వు ఆత్మ సంబంధిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోహానికి అసలు మెయిన్ పాయింట్ అర్థమైంది. ఇది చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. యోహానికి అర్థమైన మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? ఫస్ట్ సెంచరీ ఎండింగ్లో సంఘం చాలా హింసింపడుతుంది. రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేములో యూదుల్ని లక్షల మందిని చంపేశాడు. యేసు చచ్చిపోతూ మరియమ్మను అప్పగించాడు యోహానికి. ఒరే, ఈ రోజు నుంచి నీ తల్లి, ఆవిడ ఎక్కడ ఉందో యోహానికి తెలియదు. ఎందుకంటే ఈయన ఎక్కడున్నాడు? పద్మాసులు ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కేయాస్. ఎక్కడ కేయాస్? బయట ప్రపంచం అంతా కేయాస్. కేయాస్ అంటే గందరగోళం, గజిబిజి, అలజడి, ఆందోళన. బయట ప్రపంచం అంతా చాలా చిందరవందరగా ఉంది. యోహాను ఒక్కడే పద్మాసులు ఉండిపోయాడు. సంఘం ఏమవుతుందో తెలియదు. రోమా చక్రవర్తి సంఘాన్ని హింసిస్తున్నాడు. క్రైస్తవుల్ని సింహాలకి, పులులకి ఆహారంగా వేసేస్తున్నాడు. వీటన్నిటి మధ్య గాడ్ ఈస్ కమ్యూనికేటింగ్ ఏ మెసేజ్ టు జాన్. అండ్ దట్ మెసేజ్ ఇస్, జాన్, యూ నీడ్ టు నో దట్ ఐ యామ్ ఇన్ కంట్రోల్. నేను సింహాసనం మీదే ఉన్నాను కానీ నేను సమాధిలో లేనురా బాబు. అది ముందు నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం తెలుసుకోవాలి నువ్వు? ఏం తెలుసుకోవాలి నువ్వు? నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, నా దేవుడు సమాధిలో లేడు. అందరూ చెప్పండి ఒకసారి, నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, నా దేవుడు సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్, నీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరియం ఏమైపోతుందో, సంఘం ఏమైపోతుందో, పేతురు ఏమైపోతున్నాడో, యోహాను, పౌలు చచ్చిపోయేటప్పటికే అయ్యి బాబాయ్ ఏంటి నేను అక్కడనే ఉండిపోయినాక నన్ను ఎందుకు ఉంచినావు? నన్ను కూడా తీసుకెళ్ళిపో. ఏ యోహాను, నువ్వేవో చాలా ప్రశ్నలు ఉన్నాయి. నీ ప్రశ్నలు అడిగి నేను ఆన్సర్ చెప్పనయ్యా. కానీ ఒక్క ఆన్సర్ నువ్వు తెలుసుకో. నువ్వు నమ్మిన దేవుడు ఈ భూ ప్రపంచాల కన్నా గొప్ప దేవుడు. ఈ భూ ప్రపంచాల అధికారాలను మించిన అధికారం కలిగిన వాడు. ఈ సోవరెన్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడంటే రోమా సామ్రాజ్యం ఆయన కిందే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సింహాసనం మీద ఉన్నాడంటే వ్యాధులన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఆయన సింహాసనం మీద ఉన్నాడంటే నీ మైండ్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులన్నీ ఎక్కడున్నాయి? ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? మన ప్రపంచం అంతా గజిబిజి గందరగోళ ప్రపంచం. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అని మనం సృష్టించుకున్నవే సగం. అంతా గజిబిజి గందరగోళమే. మన మైండ్ అంతా గజిబిజి గందరగోళమే. ఇక్కడ ఎంతమంది అసలు ఎవరో పీస్గా లేడు. ఎవరు పీస్గా లేరు. మీ మొఖాలే చెప్తున్నాయి. మీ మొఖాల్లో ఎవరు పీస్ఫుల్గా లేడు. కనీసం వర్తమానం అయిన తర్వాత మీ మొఖాలు దేవుని నామములో వెలిగించబడి ఆత్మావశులవుదురుగాక. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్. అంతా గజిబిజి గందరగోళం, అంతా ఆందోళన. రేపేంటనే ప్రశ్న. మనం ఎలాగుంటే మొదటి శతాబ్దంలో రోమా ప్రపంచం కింద నలిగిపోతున్న క్రైస్తవులు, ఒక్కడే ఒంటరివాడైన యోహాను దేవుడిచ్చింది ఏంటో తెలుసా? యోహాను, ఆ రోమా ప్రభ సింహాసనం మీద ఉన్నవాడు ఆయన గిందకు లాగేస్తున్నానని ఏం చెప్పలేదు.
తనేంటో దేవుడు చూపించాడు. నువ్వు ఒకటే తెలుసుకో, గాడ్ విల్ నాట్ ఆన్సర్ ఎవ్రీ నాన్ సెన్స్ క్వశ్చన్ ఆఫ్ యువర్స్. ప్లేట్లో అన్నం దేవుడు నీ ముందు పెట్టాడు. ప్రభువా, ఈ ఆహారాన్ని నేను తినొచ్చా? నాతో మాట్లాడు స్వామి. నువ్వు మాట్లాడిందే ఒక్క మెతుక్కు. అంత బిల్డప్ వద్దు. నువ్వు తినాలని ఏం చేశాడు? ప్లేట్తో ఆహారం నీ ముందు ఉంచాడు. అంతొద్దు. కొంతమంది పాస్టర్లు వచ్చినప్పుడు ఏమైనా టీ ఇస్తే టీ తాగే ముందు కూడా స్తోత్రం హల్లెలూయా, మేమైనా విషం కలిపాము అందులో. అంతొద్దు. టీ తాగడానికే నువ్వు అంత ప్రార్థన చేస్తే ఊపిరి తీసుకోవడానికి నువ్వు ఎంత ప్రార్థన చేయాలి? ఊపిరి తీసుకోవడం స్తోత్రం 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 ప్రభు. అతి భక్తి వద్దు. బట్ బీ లెడ్ బై ద స్పిరిట్. బీ లెడ్ బై ద స్పిరిట్. దేవుడు నీ ముందు అన్నం పెట్టింది దేనికి? నిన్ను పోషించాలని. ఇంకెలా చెప్పాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? మెగాఫోన్ పట్టుకొని చెప్పాలా వరుణ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని రోజు? నో. నన్ను పోషిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రేమను నాకు చూపిస్తున్నాడు. ఒరే నీకు బ్రేక్ఫాస్ట్ కావాలి, ఎస్ ఐ అరేంజ్డ్ ఇట్, తిను. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, తన ప్రేమను నాకు చూపిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు. ఒరే నీకు బట్ట కావాలి, ఈ సంవత్సరం ఈ బట్ట ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నేను దాన్ని వేసుకోవాలి. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఇంకెలా చెప్పాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని? మన మైండ్ ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటితోనే ఉంది, కానీ ఆ కోరిక ఆశ నేను పర సంబంధమైన గజిబిజి గందరగోళాల మైండ్ని అధిగమించడానికి, మీ మైండ్లో ఏ గజిబిజులు ఉన్నాయో అవి పోవాలంటే ఒక్కటే సొల్యూషన్, మనం ఆత్మావశులు అవ్వాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? యోహాను ఆత్మావశుడయ్యాడు. ఓరి రోమా సింహాసనం ఎంతెలాగుంటే నా దేవుడి సింహాసనం ఇంకెంత ఘనంగా ఉందో. అది ప్రపంచాన్ని పరిపాలించే కుర్చీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ అ చైర్ దట్ రూల్స్ అండ్ రెయిన్స్ ద యూనివర్స్. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అంటే అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏది ఆపగలడో ఆయన ఆపగలడు, ఎప్పుడు ఏది తెరవగలడో ఆయన తెరవగలడు. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే నీకోసం అన్నిటినీ ఆయన మార్చగలడు. నువ్వు ఆయన దగ్గర కూర్చోకుండా అన్నిటి వెనక పరిగెడుతున్నావు అనుకో, ఏది వర్కౌట్ అవ్వదు. కానీ నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే, ప్రపంచాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో. ఈరోజు ఒక మాట నన్ను బాగా కాలుస్తుంది నా మనసులో. నాకు అది కొత్తగా ఉంది. ఏంటో తెలుసా? నాకు వచ్చిన కొత్త తలంపు, వెన్ యువర్ ఐస్ అండ్ మైండ్, వెన్ యువర్ క్యాప్టివేటెడ్ బై స్పిరిట్, and when you see the unseen, the things that you never saw in your life, the first thing is you can't speak. నీకు మాటలు రావు. నిజంగా ఆత్మావశుడైన దైవ దర్శనం పొందినోడు కొంతకాలం ఏమీ మాట్లాడలేడు. బికాజ్ హీ స్ట్రక్ బై ద ఆ ఆఫ్ గాడ్. ఆ అనేది అర్థమైంది అందరికీ? AWE, ద ఆ ఆఫ్ గాడ్. ఒరే నేను పుట్టిన దగ్గర నుంచి దేవుని ఇలాగెప్పుడు నేను ఏం చెప్పండి, నాకు మాటలు రావట్లేదురా. ఐఎమ్ జస్ట్ స్ట్రక్ బై దిస్ ఒమ్నిషియంట్ అండ్ ఒమ్ని ప్రెసెంట్ గాడ్. ఈ సర్వ వ్యాప్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే ద మోర్, చాలా జాగ్రత్త వినండి మాట, ద మోర్ దేవునితో ఎన్కౌంటర్స్ అవుతూ నీ లైఫ్లో వెళ్తున్న వ్యక్తులు, ది బికమ్ వెరీ సైలెంట్ ఇన్ దేర్ సీనియర్ ఇయర్స్. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు. అనవసరంగా ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడరు. బికాస్ దే ఆర్ స్ట్రక్ బై దట్. ఆ దేవుని ప్రత్యక్షతతో వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఎన్కౌంటర్ చేయబడ్డారు. అది వాళ్ళ కళల్లో అలాగే ఉంటుంది. ఇందాక రాజ్ కుమార్ వాళ్ళ మమ్మీ, డేవిడ్ రాజ్ కుమార్ వాళ్ళ మమ్మీ మంచి ప్రార్థన చేశారు. ప్రభువా నువ్వు మమ్మల్ని గమనిస్తున్నావనే భయమును వణుకును మాలో పుట్టించండి. ఎంత అప్రోప్రియేట్ వర్డ్. నాకు ఆ ప్రార్థన నా మనసుని తాకేసింది. నాకు ఇష్టమైన ప్రార్థన అలాంటి ప్రార్థన. ఎందుకంటే ఈ సింహాసనం దేవుడి సింహాసనం. ఇక్కడ నా వర్తమానాన్ని చూస్తుంది. ఇక్కడ మన మధ్య ఉన్నాడు ఆత్మావశుడిగా.
అమెరికాలో తెల్లారుతుంది, అక్కడ చర్చెస్లో క్వైర్లో అక్కడ ఉన్నాడు ఈ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకో టైం జోన్లో ఎక్కడ ఉన్నాడు. హీఈస్ యూనివర్సల్. నీ జోబిలో ఉన్నాడా దేవుడు? నువ్వు ఆజ్ఞాపిస్తావా దేవుడికి, రా దిగిరా? ఏంటది? దేవుడు దిగొచ్చేస్తాడా? ఎంత ఫూలిష్. నా దేవుడు సమాధిలో లేడు. నా దేవుడు ఎక్కడున్నాడు? ఆఫీస్లో సుపీరియర్లు నీ మీద కక్ష కట్టారా? అబ్బే డోంట్ వరీ. ఆ కక్ష కట్టిన వాళ్ళని పారిపోయేటట్టు చేసగలిగే దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. యోహాను అదొక్కటి తెలుసుకో. నీ బోల్డ్ డౌట్లోనే నీ బుర్రలో బాబు వెళ్ళిపోతున్నాడు, ఎలా చదువుతాడో? దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబు నాకు దూరంగా ఉన్నాడు, ఆడికి హార్లిక్స్ బూస్ట్ ఇవ్వట్లేదు సుధా సిస్టర్ గారు, ఆడు దూరంగా ఉన్నాడు. కానీ దేవుని చేతిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మకు బాగాలేదు, నేనేం చేయగలను? నేను డబ్బు ఖర్చు పెట్టగలను, నేనేం చేయగలను? కానీ నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. నీ జీవిత పరిస్థితులన్నిట్లో అప్లై దిస్ ట్రూత్. దేవుడు ఎక్కడున్నాడు? గజిబిజి మధ్య, నీ జీవిత గందరగోళ పరిస్థితుల మధ్య, నీ మైండ్లో రెస్ట్లెస్ లేకుండా తిరుగుతున్న ఆ ఆలోచనలన్నిటి మధ్య, ట్రైన్ యువర్ మైండ్ అండ్ ఐస్ టు సీ దట్ యువర్ గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అండ్ హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? హీ నోస్ వాట్ టు బ్రింగ్, వెన్ టు బ్రింగ్, హౌ టు బ్రింగ్ ఇన్ టు యువర్ లైఫ్. హీ నోస్ వాట్ టు రిమూవ్, whom to remove, when to remove from your life. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? ఎప్పుడు ఏం తేవాలో, ఎప్పుడు నేను ఎక్కడ పెట్టాలో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఆయన తెలుసు. ఎప్పుడు నీ నుంచి ఏం తీసేయాలో, నిన్ను ఎవరి మధ్యలో తీసేయాలో, నీలో ఉన్న మనుషుల జీవితాల నుంచి ఎవరు నీలో తీసేయాలో, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆమెన్ చెప్తారా? నెక్స్ట్ సండే యోహాను ఇంకొంచెం లోతుల్లో కాదు, వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకొని రండి. ఆ చాప్టర్ నేను ఐ వాంట్ టీచ్ టు యూ నెక్స్ట్ సండే. ఆ చాప్టర్ ఎండింగ్ దాకా చదివితే అబ్బో, ఫస్ట్ టైం హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ హెమ్. అంతవరకు తను ఎలాంటి యేసుని చూశాడు? నవ్వుతూ భూమి మీద తిరిగి యేసుని చూశాడు, సిలువలో ఎలాడుతున్న యేసుని చూశాడు. కానీ ఇప్పుడు పరిపాలించే యేసుని చూస్తున్నాడు. ఈ సేమ్ జీసస్, ద రెయినర్ ఆఫ్. ఒక ఆయన కారు మీద ఒక మంచి స్టిక్కరింగ్ రాశాడు, నాకు నచ్చింది. అందరూ దేవుని మాటలు ఏదో రాస్తుంటారు, ఏకంగా కొంతమంది ఇష్టం వచ్చిన 4-5 లైన్లు వాక్యాలు రాసేస్తారు. ఎందుకంటే ఒక ఆయన ఒక సింపుల్గా ఒక మాట రాశాడు, జీసస్ రెయిన్స్. ఆ కారు నా ముందు వెళ్ళిపోతుంటే ఒక దగ్గర ఆగింది. నేను వెళ్ళి సూపర్ పాట రాశాడు సార్ అన్న. అవునా సార్, మీరు ఫాస్ట్ గానండి, నాకు బాగా నచ్చింది మీరు రాసింది. సింపుల్, జీసస్ రెయిన్స్. మరి కింద రెఫరెన్స్ రామాయేమో ఎర్ర అక్షరాలు, నెంబర్స్కి ఏమో వైట్ అక్షరాలు, అడ్డదిడ్డాలుగా రకరకాల టిక్మన్ డిజైన్లు, స్టిక్కరింగ్లు లేవు. సింపుల్గా మాట, జీసస్ రెయిన్స్. అది అప్పుడెప్పుడో కాదు. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ హీస్ రెయినింగ్ నౌ? హీస్ రెయినింగ్ నౌ. హీస్ రెయినింగ్ యువర్ హోమ్ అఫైర్స్. నీ ఇంటి పరిస్థితులు హీస్ రెయినింగ్. He's reigning your finances. He's reigning your health. He's reigning. He is supreme. He is still on the throne. దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన సమాధిలో ఉన్నట్టు మనం మోకాలు పెట్టుకోకూడదు. ఎవరైనా దేవుడు స్తోత్రం చెప్తారా? దేవుడు సింహాసనం మీద ఉంటే నీ మొహం అంటే అలాగుంది, దేవుడు సమాధిలో ఉన్నట్టు లే, నీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మార్టిన్ లూథర్ మొహం రోజు అలాగే పెట్టుకున్నాడు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆయన చాలా హింసించేస్తున్నాడు. టైం అయిపోయింది. మార్టిన్ లూథర్ని చాలా హింసించేస్తున్నాడు. ఎందుకంటే మార్టిన్ లూథర్ ఏం చేశాడు? రోమన్ క్యాథలిక్ మీద హలో తిరగబడ్డాడు. 95 థీసిస్ విటెన్బర్గ్ చర్చ్ క్యాసిల్ మీద అందించి మీరు చేస్తున్న తప్పులు ఇవి అని 15th century 14th century చెప్పాడు. అంతనే రిఫర్మేషన్ స్టార్ట్ అయింది, ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళు తిరిగి ఆయన ఎంత ఇబ్బంది పెట్టేస్తుంటే ఆ ఇబ్బంది తప్పుకోలే. ఇప్పుడు ఒక్క మనిషి, ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ చర్చ్. ఒకరోజు he was crushed in his spirit. నలిగిపోయాడు, మనసులో ఆత్మలో నలిగిపోయాడు. వికారంగా ముఖం పెట్టుకొని ఇంట్లో ఒక్కడే కూర్చుంటే స్త్రీ వస్తుంది,
వచ్చి మార్టిన్ లూథర్ దేవుడు చచ్చిపోయాడు అన్నాడు. ఆ మాటకి లూథర్ చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, దేవుడు చచ్చిపోవడం ఏంటి అన్నాడు. వెంటనే ఆవిడే, మరి నువ్వెందుకు అలా మొగ్గట్టుకున్నావు, దేవుడు చచ్చిపోయినట్టు అన్నది. వెంటనే హిస్టరీలో జరిగిన మాట. నువ్వెందుకు అలా ఉన్నావు, దేవుడు చచ్చిపోయినట్టు. అక్కడితో లిబరేట్ అయిపోయాడు అన్నమాట. నిజమే అమ్మా, కొన్నిసార్లు నీకు నీ లైఫ్లోకి రైట్ వర్డ్ పలికే వ్యక్తులు కావాలి. ఎంతమంది ఒప్పుకుంటారు అవునండి, రైట్ మాట పలికేవాడు కావాలి. మార్టిన్ లూథర్ ఆ మాటతో యా నా దేవుడు బతికేవాడు తెలుసు మనకి. కానీ పరిస్థితులు ఏం చేస్తున్నాయి, క్రష్ చేసేస్తున్నాయి. అప్పుడు వ్యక్తి వచ్చి ఆ స్త్రీ ఉంటారు, మార్టిన్ లూథర్ దేవుడు చచ్చిపోయాడు. కోపం వచ్చింది, మార్టిన్ లూథర్ దేవుడు చచ్చిపోయాడు, నా దేవుడు బతికే ఉన్నాడు. మరి అది నీ మొక్కలు ఎందుకు కనబట్లే? 1000 ఏనుగుల బలం వచ్చింది. He stood up, fought, and what we see today, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాడు. That is a verse that brought universal reformation in Europe. ఈరోజు నీ దేవుడు సమాధిలో ఉన్నాడని అనుకుంటున్నావా? నీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అనుకుంటున్నావా? నీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు అన్నిట్లో ఆయన చూస్తావు, అన్నీ ఆయనకు అప్పగిస్తావు. ఆయన ఆధీనంలోనే నీ ప్రాణము, నీ సకల మార్గములు ఆయన వశములో. తలవంచండి, ప్రార్థన చేసుకోండి. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్. మేము భౌతికంగా భూ సంబంధమైన ప్రార్థనలే చేశాం, కానీ ఈరోజు ఈ వర్తమానం విన్నారు వీళ్ళందరిలో కనీసం ఒక్కరిలోనైనా దేవా ఈ భూ సంబంధమైన వాటిని చూశాను, అలిసిపోయాను. ఐ వాంట్ టు సీ యువర్ వర్డ్ అలాట్. ప్రపంచాన్ని శాసించే మీ సింహాసన దర్శనాన్ని నాకు కూడా చూపించు ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలే చాలా హడావిడి చేస్తున్నారు ఇక్కడ. ప్రపంచాన్ని శాసించే నీ సింహాసనాన్ని ఒక్కసారి ప్రభువా నాకు చూపించు. నువ్వు సర్వోన్నతమైన దేవుడివి. ఆ రోజు యోహాను ఆత్మావశుడైతే కానీ చూడలేదు. నన్ను ఆత్మావశుడిగా చేయి ప్రభువా. పరిస్థితులను చూస్తే చాలా భయం వేస్తుంది, కానీ నేను ఆత్మావశుడై పరిస్థితులు చూడడానికి సహాయం చేయి. నేను ఆత్మావశుడై పరిస్థితుల మీద సింహాసనం వేసుకొని కూర్చున్న నిన్ను చూడడానికి సహాయం చేయి. అలాంటి కన్ను, అలాంటి మనస్సు ఈరోజు వర్తమానం విన్న వారందరిలో అలాంటి వర్క్ స్టార్ట్ చేయి. ఈ వర్క్ ఎంతకాలం చేస్తావో నాకు తెలియదు, బట్ లెట్ ఎ న్యూ వర్క్ స్టార్ట్ ఇన్ ఎవ్రీ వన్. కొత్త ఆత్మకార్యం అందరిలో జరుగును కాక. కొత్త ఆత్మకార్యం అందరిలో జరుగును కాక. Have mercy on me, Lord. Have mercy on us, Lord.